ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన కరువని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో కాలంతో సంబంధం లేకుండా రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేయకుండా రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇది రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తిమ్మాయిపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడం జరిగిందని అన్నారు. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరం కూడా పండలేదనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారానికి తిమ్మాయిపల్లి గ్రామ ప్రజల సాక్ష్యమని తెలిపారు. ఒకప్పుడు తిమ్మాయిపల్లిలో తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ఎదురు చూసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం బంగారు పంటలతో కలకలలాడుతోందని హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతటి కరువు వచ్చినా రైతాంగానికి నీరందించేలా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నుండి సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు 70 నుండి 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఎక్కడ మోటార్లు ఆన్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు. ఈ దేవాలయ నిర్మాణానికి ఆ రోజుల్లో మంచిగా స్థలాన్ని కేటాయించడం, 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాను. అదేవిధంగా ఈ గ్రానైట్ కూడా ఆ రోజుల్లో నేను సొంతగా ఇప్పించడం జరిగింది. 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది. కరెంట్ లేదంటే కరెంటు కూడా చూపించిన ఇందాక. ఇట్లా అన్ని రకాలుగా ఇటు మా పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి సహకరించిన విషయం మీ అందరికీ తెలిసింది. ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ తిమ్మాయిపల్లిలో కట్టినాం, భాషగూడెంలో కట్టినాం. 2 చోట్ల కూడా కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేసిన విషయం కూడా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ఆ రోజుల్లోనే తీర్చిదిద్దినాం. అన్ని రకాలుగా గ్రామంలో వాటర్ ట్యాంకులు కానీ, మోడల్ స్కూల్ కానీ, అన్ని కులాల సంఘ భవనాలు కానీ, ఏది కావాలంటే అది ఈ గ్రామంలో అన్ని దేవాలయాల నిర్మాణానికి కూడా సహకరించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ కాళేశ్వరం కాలువ ఈనకపోతుంటే ఎంతో మంది అలా మోటార్లు వేసుకొని పంటలు కూడా పండించుకుంటా ఉన్నారు. ఇవాళ వాస్తవానికి గోదావరి నది నీళ్లు ప్రవహిస్తామని కావలసిన నీళ్లు గోదావరిలో పోతా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి కావాలని నీళ్ళు ఎత్తుతలేదు. ఇప్పుడు వచ్చిన కరువు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. లోకం మొత్తం కూడా కరువు ఉన్నది కదా, కరువు ఉన్నా కూడా గోదావరిలో నీళ్లు ఉంటాయి అని కన్నేపల్లి దగ్గర కేసీఆర్ గారు మోటార్లను పంప్ హౌస్లు కట్టించింది. అంటే ఎంత కరువు పడ్డా కూడా నీళ్లు ఉంటాయి. మోటార్లు వస్తుంటే మన రంగనాయక సాగర్ సిద్దిపేట నిండుతుంది. రంగనాయక సాగర్ కాలువ గేట్ ఎక్కితే తిమ్మాయిపల్లి గురించి గోదావరి నీళ్ళు వస్తాయి. అంటే ఇవాళ నీళ్లున్నా కూడా కావాలని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి పేరు వస్తుంది. నీళ్ళు వస్తే మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలందరికీ లాభం జరుగుతుందని ఒక కుటిల బుద్ధితో ఇలా మోటార్లు ఆన్ చేయడం లేదు. రంగనాయక సాగర్ అయిపోయినాయి నీళ్లు, మన యాసంగి పంటకు వాడుకున్నాం, నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ మోటార్లు వస్తుంది, రంగనాయక సాగర్ నిండుతుంది. ఈ కరువు కాలంలో కూడా బ్రహ్మాండమైన పంటలు పడతాయి. కానీ కావాలని చేయక, అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. నిజంగా చెప్పాలి